الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفسه. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. صدق الله العظيم. اللهم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. గౌరవనీయులైన పెద్దలు, నా స్త్రీ అభిలాషుల్లారా, సోదరిమణుల్లారా, సర్వసూత్రములు, సర్వ గొప్పలు, సర్వ పొగడ్తలు ఆ నిఖిల జగతి పరిపోషకుడైన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజల్లుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీద్ మజీద్. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. సోదరులారా, సోదరిముల్లారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ దయా దాక్షిణ్యాల వల్ల పవిత్రమైన మాసం రంజాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఆయుష్ను ప్రసాదించాడు. ఇది మహా గొప్ప వరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో మంది మానవుల్ని రంజాన్ చూడకముందే ధరణి మీద నుంచి పైకి తీసుకున్నాడు. కానీ మాకు ఒక జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చి మళ్ళా మమ్మల్ని రంజాన్ మాసంలో చేర్చాడు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంతగా కృతజ్ఞతలు తెలిపినా సరే అరుదే తక్కువే. సోదరులారా, ఒక వ్యక్తి తన శత్రువుల్ని ఇంటికి పిలిపించి భోజనం పెట్టడం అనేది అసంభవం. తన ఎవరైతే శత్రుత్వం తనను వహిస్తున్నారో అది తెలిసి కూడా వాళ్ళకి సహాయం చేయటం అనేది ఇది అద్భుతం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధరణి మీద యావత్ మానవ సమాజాన్ని పుట్టించిన తర్వాత విశ్వసించిన వారైనా సరే, విశ్వసించని వారైనా సరే, అనుసరించే వారైనా సరే, తిరస్కరించే వారైనా సరే, అయినోళ్ళైనా సరే, మరి కాదు అని పోయిన వారైనా సరే, వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో ఆహారం ప్రసాదిస్తున్నాడు, ఐశ్వర్యం ప్రసాదిస్తున్నాడు, కరుణ కటాక్షాలు కురిపిస్తున్నాడు. సోదరులారా, ఆలోచించండి. ఎంతమంది అయితే దుర్మార్గం, మరి ధర్మానికి వ్యతిరేకంగా పయనిస్తున్నారో వారి జీవితాల్లోనే ఇంత మేలు వర్షింపజేస్తున్న ఆ దైవం తనను ఆరాధించి తన మాట అయిని తన చెప్పు చేతుల్లో నడిచే వారిని ఎంతగా ప్రేమిస్తాడో కాస్త ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే మానవుడికి తెలియచేయటానికి తన కారుణ్యం ఏమిటో ఈ రంజాన్ మాసాన్ని తీసుకొచ్చాడు. ఈ రంజాన్ మాసం ఒక పుణ్యం చేస్తే 70 రెట్లు పెంచడం, ఇది ప్రేమించే వారికి అల్లాహ్ ప్రసాదిస్తాడు కానీ ద్వేషించే వారికి ప్రసాదించాడు. ఎవరైతే తనను కోరుకుంటున్నారో వారికే ప్రసాదిస్తాడు కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ఈ వైపుకు ఆహ్వానిస్తున్నాడంటే ఆయన కరుణ కటాక్షాలకి అంతం లేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ యా ఇబాదీ అల్లజీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్. ఓ దైవ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ అనుచర సమాజానికి చెప్పండి, ఓ మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న అల్లా దాసుల్లారా, పాపం చేస్తే మానవుడి ఆత్మ అన్యాయం అయిపోతుంది. న్యాయం ఏమిటి? పుణ్యం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ యా ఇబాదీ అల్లజీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్. పాపం చేసి మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసుల్లారా, లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీయా. అల్లాహ్ మీ జీవితాల్లో చేసిన తెలిసి తెలియని సర్వ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, క్షమిస్తాడు అని వాగ్దానం
చేస్తున్నాడు. ఇన్నల్లాహ యగ్ఫిరు దునూబ జమీఅ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. ఆయన పేరులోనే ఒక పేరేంటో తెలుసా? క్షమాశీలి. ఆయన క్షమాశీలి అన్నమాట. సోదరులారా, ఇంత గొప్ప దైవాన్ని మానవుడు ఆరాధించడం, ఇంత ప్రేమించేవాడిని మానవుడు గమనించడం, గుర్తించడం వారి జీవితంలో అద్భుతం కాదు? అల్లాహు అక్బర్. సోదరులారా, ఒక తల్లి తన బిడ్డకు ఉయ్యాల్లో వేసింది, పని పాటలు చేసుకుంటుంది, పసిగొందు లెగిసి మారాము పెడుతుంది, ఆకలితో విలపిస్తుంది. ఆ వాణి, ఆ ధ్వని, ఆ ఏ కేరింతలైతే తల్లి చెవులు ప్రతిధ్వనిస్తాయో తల్లి మనసు తల్లదిల్లిపోతా ఉంటది. ఎక్కడున్నా సరే, దూరం నుంచి అయినా సరే, నాయనా వస్తున్నాను, తల్లి వస్తున్నాను అని అక్కడి నుంచే చెప్తా ఉంటది. వాస్తవంగా చిన్న పసికందుకి ఈ మాటలు అర్థమవుతాయా? అయినా అర్థం కాకపోయినా సరే అక్కడి నుంచే చెప్తా ఉంటది, నాన్న ఎడవకే, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను అని పదే పదే చెప్తా ఉంటది. కానీ ఆ పిల్లవాడు ఇంకా కేరింతలు ఎక్కువ చేస్తే పని పాట మానేసి ఆ పిల్లోడిని ఎత్తుకొని ఒళ్ళో పెట్టుకొని తన రక్తాన్ని పాల రూపంలో మార్చిన పాలను నోట్లో రంగరిస్తా ఉంటే, ప్రశాంతంగా ఉంటే, అప్పుడు తన తల్లి మనసు ప్రశాంతంగా ఉంటది. సోదరులారా, ఈ దినచర్యలు మనం చూస్తానే ఉన్నాం కదా. ఈ తల్లి ప్రేమ నాకు తెలిసిందే కదా. సోదరులారా, అల్లా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లా కరుణకు 100 భాగాలు చేశాడు. కరుణ ఎప్పుడైతే పుట్టించాడో 100 భాగాలు చేశాడు. అందులో 1 భాగమే ధరణి మీద వదిలాడు. 99 భాగాలు తన దగ్గర ఉంచుకున్నాడు. సోదరులారా, ఈ 1 భాగంతోనే తల్లి తన బిడ్డ మీద ఇంత ప్రేమిస్తే, అల్లాహు అక్బర్, ఈ దాసులను దైవం ఎంతగా ప్రేమిస్తున్నాడండి. ఈ దాసులను ఎంతగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటున్నాడు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఆ దాసులు ఆ దైవాన్ని గుర్తించలేదు. ఆ దాసులు ఆ దైవం కరుణనే తెలుసుకోలేకపోయారు. సోదరులారా, అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, నా కరుణ పట్ల మీరు నిరాశ చెందకండి అన్నాడు. ఈ వచనంలో పదం ఆలోచింపదగినది ఉందండి. అదేంటి తెలుసా? పాపం చేసినా సరే నా దాసులారా అన్నాడు అల్లాహ్. ఖుల్ యా ఇబాదీ అస్రఫు అలా అన్ఫుసిహిమ్. పాపం చేసిన వాడికి ఏమన్నాడు? నా దాసులు అన్నాడు. అల్లాహ్, పాపం చేసినా సరే నా దాసులు అంటున్నాడండి. అంటే ఏంటి? సంబంధాన్ని తెంచుకోలేదు. మనం తెంచుకుంటే ఎట్టాగండి? మనం తెంచుకుంటే ఎట్టాగా? ఈ రంజాన్ తరుణంలో అల్లాహ్ ఇంతగా ప్రేమ వాత్సల్యాలు కురిపించి మనకు మస్జిద్ దాకా తీసుకొచ్చాడంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడి మనసులో మెదిలే ఆ భావాలు సైతం తెలిసిన వాడు. మారాలనే సంకల్పంతో మనిషి ఈ మసీదులో అడుగు పెడితే అడుగు పెట్టక ముందే ఆడి పాపాలను క్షమించడానికి అల్లాహ్ సిద్ధంగా ఉన్నాడు. సోదరులారా, ఒక కొడుకు ధనవంతుడైన తండ్రి ధనాన్ని మొత్తాన్ని తన దుబారా ఖర్చులో కరగబెట్టాడు. చివరికి ఉన్న ఇల్లు సైతం సరే నాశనం చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి ఇంటికి వచ్చి తండ్రి పాదాల మీద పడి అంటున్నాడు, నాన్నగారు నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, క్షమించండి అంటే ఆ తండ్రి అంత తొందరగా అతన్ని క్షమించడండి. ఎంత తొందరగా అయితే అల్లాహ్ నేను తెలుసుకున్నాను, ఈ రంజాన్లో మారిపోతాను అని ఎవడైతే వస్తారో, దైవం సమక్షాన తన అంతర్భావం నుంచి కన్నీరు భావన తీస్తారో, అల్లాహ్ అంటున్నాడు, ఆ తండ్రి ఇష్టపడక ముందే నేను నా ఈ దాసుడితో నేను ఇష్టపడిపోతున్నాను. సోదరులారా, ఇంత క్రమ పద్ధతితో, ఇంత వైశాల్యంతో, ఇంత పెద్ద దయా దాక్షిణ్యాలతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా వద్దకు ఈ రంజాన్ తరుణాన్ని తీసుకొస్తే దాన్ని కాలక్షేపంగా, సరదాగా, దుబారాగా గడిపితే మనంతా నష్టపోయేవాడు ఇంకెవడు ఉంటాడండి. సోదరులారా, హజరత్ మూసా అలైహిస్సలాం వారు అంటున్నారు, అల్లాహ్ వర్షం కురవట్లేదల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ మూసా తీసుకొని రండి, ఆరాధన చేయండి. జనాలందరినీ తీసుకొని మైదానంలోకి వచ్చారు. దువా చేస్తున్నారు, వల్ల వర్షం కురిపించు వల్ల అని. జిబ్రీల్ అలైహిస్సలాం వారు వచ్చి అంటున్నారు, ఏం వర్షం కురుస్తుందయ్యా? మీరు తెచ్చిన సమూహంలో వ్యక్తి ఉన్నాడు, 70 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు కూడా అల్లాహ్ను నన్ను క్షమించు అని చెప్పలేదు. ఆ దౌర్భాగ్యుడు ఎప్పుడు దాకా అయితే ఉంటాడో నేను వర్షం కురిపించను అన్నాడు. మూసా అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ నేను చేసేది ఏముంది? ఆడు ఎవడో నాకు తెలియదు, నీకైతే తెలుసు, నాకు తెలియదు, నేనేం చేయాలి, నీ ఎట్లా చేయాలి? ఏం లేదు మూసా, నువ్వు బిగ్గరగా ఒక ప్రకటన చెయ్యి,
70 సంవత్సరాల నుంచి దైవంతో పాపపంకితమైన వాతావరణంతోనే ఉన్నావు, ఎప్పుడు కూడా క్షమించమని అడగలేదు. అలాంటి ఓ దాసుడా బయటకు రా అని నువ్వు చెప్పు. నువ్వు రానంత వరకు వర్షం కురవదని చెప్పు. వాడు మనసులో వస్తుంది, బయటకు వస్తాడు. హజరత్ మూసా అలైహిస్సలాం గారు బిగ్గరగా ప్రకటన చేశారు. అలా ప్రకటన ముగియలేదు, బయటకు రా అనే పదం మొత్తం అవ్వలేదు, వర్షం కురిసింది. ఎవరు రాలేదు, వర్షం కురిసింది. ఆనందం చాలా తొందర వెనుదిరిగారు. మూసా అలైహిస్సలాం దువా చేసి అడుగుతున్నారు, అల్లా ఎవరో వస్తారన్నావు, ఎవరు రాలేదు, ఇదేంటల్లా అయినా వర్షం కురిసింది, ఏంటి నీ మర్మహేతు ఏంటో అర్థం కాలేదు నాకు అన్నాడు. మూసా, ఇందులో అర్థమయ్యేది ఏముంటది మూసా, నువ్వు ఎప్పుడైతే నోటితో పదజాలాలు వాడుతున్నావో, ఓ దైవానికి అయిష్టమైన కార్యాలు చేసి 70 సంవత్సరాల జీవితం గడిపేసిన దాసుడా బయటకు రా అనే పదం ఎప్పుడైతే వాడావో ఆడి గుండెల్లో గుణపాఠంగా గుచ్చుకుంది. అది ఎమ్మటే నాతో లింక్ అయిపోయాడు, నాతో సంబంధాన్ని పెంచుకొని అంటున్నాడు. అల్లా 70 సంవత్సరాలు జనాల దృష్టిలో దాచిపెట్టినవాడా, అందరి ముందు తీసి నన్ను పాపాత్ముడు అని ముద్ర వేస్తావా? నీ కరుణకు ఇది శోభమేనా? అల్లా, ఇక నుంచి నేను వాగ్దానం చేస్తున్నాను, 70 సంవత్సరాల జీవితం అవిధేయతలో ఎలాగైతే గడిపానో చివరి శ్వాస వరకు విధేయత గడుపుతానల్లా. నన్ను ఈ ఒక్కసారి క్షమించి నా ప్రతిష్టల మీద నీ కరుణ వాత్సల్యాలు కురిపించు వల్ల అని నాతో దీనాలాపన చేశాడు. అల్లా అంటున్నాడు, 70 సంవత్సరాలు పాపం చేసి కొన్ని క్షణాల్లోనే క్షమించు వల్ల అంటే అల్లా ప్రేమ వాత్సల్యం చూడండి. దాసుడా నువ్వు ఇలా చేసావు, ఇలా చేసావు అనలేదు, మొత్తం క్షమిస్తున్నానన్నాడు. ఇలాంటి కరుణాశీలైన దైవాన్ని ఆరాధించడం గొప్ప వరం కాదా? మూసా అలైహిస్సలాం అన్నారు, అల్లా పవిత్రమైన ఆ మానవుని నేను చూడాలనుకుంటున్నాను, అల్లా ఒక్కసారి కనువిప్పు చూపించు అల్లా. ఎవడట్టండి భాగ్యవంతుడు, ఆడి కోసం వర్షం కురిసింది. అల్లా అన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నప్పుడు నేను చూపించలేదే, పుణ్యాత్ముడుగా ఉన్నప్పుడు ఎలా చూపిస్తాను? సోదరులా, కరుణ ఏ విధంగా చెప్పాలండి, ఏ విధంగా వర్ణించాలి? సోదరులారా, ఇది అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినంత గొప్పమైన భాగ్యం. అంటే మన జీవితాల్లో మనం చేసే అకృత్యాలు ఆయన కళ్ళెదుటే ఉండాలి. సరే, రంజాన్లో అడుగు పెట్టే ఆ భాగ్యం ఇచ్చాడంటే దీనికంటే గొప్ప వరం ఏముందండి? మనం తలుపులు మూసుకొని చేసింది తెలియదా? మనం మనసులో గుండెల్లో పెట్టుకొని ఎన్నైతే మన అరాచకాన్ని సృష్టించామో అల్లాకు తెలియదా? ఎన్నైతే అల్లా ఇచ్చిన ధరణి మీద మనం అకృత్యాలు చేశామో, ఒత్తిళ్ళ కార్యాలు చేశామో అల్లాకు తెలియదా? అన్ని తెలిసినప్పటికీ అల్లా అంటున్నాడు, నేను ఎట్టంటే అంటే తెలిసి కూడా క్షమిస్తాను, కానీ నాతో ఒక ఒప్పందం చేయాలి నా దాసుడా. అదేమిటంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, మారటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. మారాలి, మారితే క్షమిస్తాను. సోదరులారా, మనిషి జీవితంలో ఇది మహత్తరమైన విషయం, కానీ మన జీవితంలో ఇది మార్పు రావాలి. మార్పు వస్తే అల్లా సుబ్హానహు వ తఆలా స్వాగతిస్తున్నాడండి. తన దాసులను క్షమించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు అల్లా సుబ్హానహు వ తఆలా. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మనిషికి 3 స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు అతని చివరి శ్వాస వరకు సహాయం చేస్తాడు, సన్నిహితంగా ఉంటాడు, ఏదైనా వచ్చినా ఆదుకుంటాడు. శ్వాస పోయిన తర్వాత సహాయం చేయలేడు. మరో స్నేహితుడు శ్వాస పోయిన తర్వాత కూడా అతని దగ్గర ఉంటాడు, అతని వస్త్రాలు గిఫన్ ఇచ్చేదాకా దగ్గర ఉంటాడు, ఆ తర్వాత సహాయం చేయడు. మూడో స్నేహితుడు అతని చనిపోయిన తర్వాత కానుంచి ప్రళయదిన లేసేదాకా అతను తోడుంటారు. సహాబాలు అన్నారు, ఏ స్నేహితుడు అండి, దేని గురించి చెప్తున్నారు రసూలుల్లాహ్, వారు కాస్త వివరించండి అన్న. ఏమీ లేదు, మనిషికి ఒక స్నేహితుడు ఉన్నాడు, బంధుమిత్రులు ఉన్నారు, శ్వాస పోయేదాకా దగ్గరే ఉంటారయ్యా. శ్వాస పోగానే వాళ్ళందరూ వెనుదిరిగిపోతారు, ఎవడు ఏం సహాయం చేయరు. ఎక్కడి దాకా వస్తారని ఖబరస్థాన్ దాకా వస్తారు. ఆడోళ్ళు అయితే ఇంటికాడే ఉంటారు. బంధుమిత్రులు అంటే వీళ్ళు, భార్య పిల్లలు వీళ్ళు. ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు అతన్ని తాకడానికి కూడా భయపడిపోతారు, తాకడానికి కూడా డరుస్తారు. ఆడి సంపద అయితే తీసుకుంటాడు, కానీ ఆడు వదిలిన ఆ తీసిన బట్టలు కర్రతో తోస్తారు, తగిలితే మాకేమైనా అంటుకుంటుందేమో అని, మా మీద ఏమైనా ముప్పు వస్తుందేమో అని. రెండో స్నేహితుడు ఎవడంటే ధనమాడిది, కఫన్ దఫన్ దాకా అక్కడ తీసుకెళ్లేదాకా సహాయం ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు తిరిగిపోతాడు ఆడు కూడా. మూడో స్నేహితుడు ఆచరణలు, సదాచరణలు, మంచి పనులు. చచ్చిన తర్వాత ఖబర్ నుంచి ప్రళయదినాన్ని కూడా సహాయపడతాయి. వాటి పట్ల మనకి ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడండి.
ఏదో రంజాన్ మాసం వచ్చింది, జుమ్మా వచ్చింది, తొందర మసీద్కి వచ్చేసాం. కానీ ఆ తర్వాత విషయం ఏమిటి? ఆ తర్వాత సదామామూలే శరామామూలే అయిపోతుంది. మన జీవిత దశ అటువైపుకే పయనిస్తుంది. సోదరులారా, ఏదైతే పనికొస్తుందో దాని మీద ఇంత నిర్లక్ష్యం, ఏదైతే పనికిరాదో దాని మీద ఇంత శ్రద్ధ. సోదరులారా, ఇది మానవుడి గ్రహణ పరిధిని తెరుచుకునే విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులకు అంటున్నాడు, షహరు రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యనాత్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఓ మానవులారా, నేను మీ మీద రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ని అవతరింపజేశాను. ఎక్కడ చూసినా ఖురాన్ చదువుతున్నారు. సోదరులారా, చదివితే పుణ్యం అయితే వస్తుంది, కానీ భావామృతం తెలిస్తే మానవుడి మార్గమే మారిపోతుందండి. మానవుడి దశ తిరిగిపోతుంది. ఒక వ్యక్తి ఢిల్లీ మహానగరానికి వెళ్ళాడటండి. వెళ్ళి కనాట్ ప్యాలెస్ అనే ఒక రోడ్డు ఉంది, అక్కడ నుంచొని ఒక వ్యక్తికి అడ్రస్ అడుగుతున్నాడు. అయ్యా, పార్లమెంట్ ఎక్కడుంది అని అడిగాడు. ఆ వ్యక్తి ఎవరికైతే అడ్రస్ అడుగుతున్నాడు ఆయన అంటున్నాడు, 50,000 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నాడు. ముచ్చమడలు పోసినాయి అడిగి. అరే, నేను విన్నాను ఢిల్లీలోనే కదా పార్లమెంట్ ఉన్నది, ఇంత దూరం తిరిగి నువ్వు ఇంత టైం చెప్తున్నావు, 50,000 కిలోమీటర్లు ఏంటి అర్థం కాదు అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఏ దశనైతే నుంచొని నువ్వు అడ్రస్ అడుగుతున్నావో ఆ దశను తిరిగి రావటానికి 50,000 కిలోమీటర్లు పడుతుంది. కానీ నువ్వు దశ మార్చుకున్నావు అనుకో, నీ ముందే పార్లమెంట్ ఉందన్నాడు. మనం ఎలాగున్నాం తెలుసా? ఇలాగే ఉన్నాం. ఇస్లాం ఒక దిక్కుంటే మనం ఈ దిక్కున్నాం. అల్లా అంటున్నాడు, సిబగతల్లా, అల్లా రంగులు అలవర్చుకోండి, అలవాటు చేసుకోండి అన్నాడు. వమన్ అహసను మినల్లాహి సిబగా, అల్లా రంగు కంటే ఉత్తమమైన రంగు ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. అల్లాహ్. సోదరులారా, ఒక మనిషి జీవితం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దశను మార్చండి అంటున్నాడు. అందుకోసం రంజాన్ తీసుకొచ్చాడు. నా ప్రేమ వాత్సల్యాలు మీ మీద కురిపించడానికి మీ శత్రువుని నేను బంద్ చేశాను. ఎవడంటాడు? శైతాన్ని అల్లా బంద్ చేశాడు. అందుకోసం సన్నిహితులందరూ ఇక్కడికి వచ్చేసారు. ఎప్పుడైతే ఆడు విడుదలైపోతాడో చూడాలి, మళ్ళా వాతావరణమే మారిపోతుంది. సోదరులారా, శైతాన్ని బంద్ చేసి అల్లా ఏమంటున్నాడు? కట్టేసి అంటున్నాడు, ఇంక ఎవడాపుతున్నాడు నీకు? ఇప్పుడు ఈ రంజాన్ మాసంలో కూడా ఆచరించకపోతే ప్రళయ దినాన్ని వచ్చి నా దగ్గర సంజాయిషి చెప్పి అల్లా శైతాన్ ఉన్నాడు, నాకు వల్ల కాలేదు అన్నావా, ఆ ఛాన్స్ కూడా లేదు. శైతాన్ ఉన్నాడా ఇప్పుడు? అయినా సరే ఆ పనులు ఆగినాయా? ఆ నెట్వర్క్ ఆగిందా? ఆ యాక్టివేషన్ ఉందా లేదా? నడుస్తూనే ఉన్నది. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు, శరా మామూలే. రోజు 1 GB డేటా, 3 GB డేటా ఊదేవాళ్ళు ఊదేస్తానే ఉన్నారు. రంజాన్ కానివ్వండి, గైర్ రంజాన్ కానివ్వండి, ఏం తేడా లేదు. అల్లా అంటున్నాడు, ఇన్ని వసతులు మీకు తీసుకొచ్చి నేను కోరేది ఏమిటో తెలుసా? అల్లా అంటున్నాడు, ఏం కోరుతున్నావు? అల్లా, బ్రతికినంత కాలం నీ మార్గంలో నడిచావు, కానీ ఇప్పుడు ఏదైతే బ్రతుకుతున్నావో చివరి దశ వరకు నా మాటలో నడువు అంటాడు. అంతే, ఏం లేదు. ఏదైతే గడిచిపోయిందో దాని గురించి నేను అడగను, ఏదైతే గడవనుందో దాని గురించి అడుగుతాను. ఇప్పుడు చెప్పండి, గడిచేదానికి ఎవరికైనా గ్యారంటీ ఉందా? మళ్ళా రంజాన్ దాకా బతుకుతానని గ్యారంటీ ఉందా? ఏమీ లేదు. గ్యారంటీ లేని జీవితం నాకు గడిచిన జీవితాన్ని క్షమిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆఫర్ అండి! గొప్ప ఆఫర్ కదా ఇది. గ్యారంటీ లేని జీవితం నాకివ్వు, ఇక నుంచి నేను నీ అదుపులు నీ కట్టుబాటులో నడుస్తానని. దేవప్రసాద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వంట మీద వచ్చాడు. వచ్చి అడిగారు, ఇస్లాం అంటే ఏంటి అన్నారు. యా రసూలుల్లాహ్, ఇస్లాం అంటే ఏమిటంటే, ఇస్లాం అంటే ఏం లేదయ్యా, దైవం అనేవాడు ధరణి మీద పరిపాలకుడు ఒక్కడే అని నమ్మాలి. ఇదైతే నమ్మేదే ఉందండి, అంతర్భావమే చెప్తుంది కదా అన్నారు. మరి ఇంకేం చెప్పాలి? నేను దైవ ధర్మాన్ని తెలియజేయడానికి వచ్చిన దైవ దాసుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రకటించాలి. ఇదైతే అర్థమవుతుంది. ఇంత సంవత్సరాలు తెలియజేసేవాడు ధరణి మీద మీరే ఉంటారు. అదే నిక్కచ్చితంగా చెప్పే వార్తలు అయితే మీరు దైవ ప్రవక్త. ఇది కూడా నమ్ముతున్నాను. 5 పూటలు నమాజ్ చేయాలి. డబ్బు ఖర్చు అవుతుందా? డబ్బు ఖర్చు అవుతుందా? దర్గాల దగ్గరికి వెళ్తే ఏదైనా తీసుకొస్తే ఏదైనా ఇస్తామంటారు. అల్లా అంటున్నాడు, ఏమి తీసుకురాకండి, ఇక్కడ రండి, అన్నీ ఇస్తామంటాడు. ఇంత పెద్ద ఆఫర్, గ్యారంటీ ముద్ర ఉంది అక్కడ. హయ్యాలల్ ఫలా, సాఫల్యం ఇందులోనే ఉంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను రండి. దర్గాల దగ్గర ఎక్కడైనా అజారుతా, హయ్యాలల్ ఫలా, ఇక్కడ రండి, మీకోసం సాఫల్యం ఉందని. అయినా చూడండి, జుమ్మాలో తండాలుగా అక్కడ ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు. మసీద్కి ఆడోళ్ళు రండిరా బాబు అంటే, అమ్మో మసీద్కి ఆడోళ్ళా రాకూడదు కదా. మరి దర్గాల దగ్గర, సినిమాల దగ్గర,
షికారుల దగ్గర, పార్కుల దగ్గర ఏమవుతుంది, అక్కడ మసీదులోనే అవుతుంది, ఏమవుతుంది. దాడిలు పెట్టుకున్న వాళ్ళు, మనసులో ప్రేమ ఆప్యాయత పెట్టుకున్న వాళ్ళు చేస్తారండి. అది కూడా మన సమూహంలో, మన సంఘానికి. అల్లా అల్లా, ఈ మాటలు కాస్త పలికేటప్పుడైనా ముందు వెనక ఆలోచించద్దు సోదరులారా. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విషయాలు తెలియజేసి అంటున్నాడు, ఓ నా దాసులారా, శైతాన్ని నేను కట్టేశాను, మీకోసం మార్గం సులభం చేశాను, మీకు మేము పిలుస్తున్నాం, రండి మా మార్గంలో. కనుక సోదరులారా, ఎవరైతే ఈ మార్గంలో వస్తారో, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్, నేను మీ కోసం సన్మార్గాన్ని ఇందులో పెట్టి తీసుకొచ్చాను. అది మీకేంటి, వబయ్యనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్, అందులో సత్యం అసత్యం అనేది తేట తెల్లంగా ఉంది. సోదరులారా, అల్లా కోరేది ఏమిటి మాతో? ధనం కాదండి, డబ్బు కాదండి, ఆ జీవితం మార్పు కోరుతున్నాడు. ఆ మార్పు కోరుతున్నాడు. ఆ మార్పు వస్తే సరిపోతుంది. ఆ దాసుడు అన్నాడు, యా రసూలుల్లాహ్, ఇంకేం చేయాలండి? 5 పూటలు నమాజ్ చేయాలయా? ఇంకేం చేయాలండి? డబ్బు వచ్చింది అనుకో, జకాత్ ఇవ్వాలి. ఇంకేం చేయాలి? రంజాన్ వస్తే రోజాలు ఉండాలి. ఇంకేం చేయాలి? నీ దగ్గర స్తోమత ఉంటే, శక్తి ఉంటే హజ్ చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా అన్నారు. ఏం లేదయ్యా, దీని మీద ఆచరిస్తే నీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వేస్తాడు, ఖచ్చితమైన అన్నారు. పక్కా గ్యారంటీ అన్నారు. వెను తిరుగుతున్నారు. ఏం చెప్పాడు ఆ వ్యక్తి? ఓ రసూలుల్లాహ్ వారు, మీరు చెప్పిన మాటలో ఎక్కువ చేయను తక్కువ చేయను అన్నారు. మనం ఏం చేస్తాం? ముస్లిం సమాజం ఎక్కువ చేస్తాం. ఏం చేస్తాం? ఎక్కువ చేస్తాం. ఏదైతే వద్దన్నారో అదే చేస్తాం. మనిషి చేస్తే 40 దినాలు పక్కా చేయాలి, 6 నెలలు చేయాలి, సంవత్సరం చేయాలి. ఎందుకు? తినాలి కదా. చెప్పండి, రంజాన్లో ఎక్కువ తింటామా తక్కువ తింటామా? తక్కువ తింటే అల్లాహకి ఇష్టం. మనం ఎక్కడైనా సరే కుండలు కుండలు వండి తింటాం, ఇక్కడ అల్లాహకి ఇష్టమా? ఇంకేం చేయాలంటే ఇయే చేయాలి. మీరు ఇంకేం చేయవసరం లేదు. నేను ఎక్కువ చేయను తక్కువ చేయనని ప్రమాణం చేశాడు. మేమంటాం ఎక్కువ చేస్తాం. ఏంటంటే మాకు అర్థమైంది. అదేంటి? ఇక్కడ సుమయ మసీద్ అండి, ఇది భవానీపురం మెయిన్ రోడ్లో ఉంది. ఇక్కడ అజా పలుకులు ఉన్నాయి. లా ఇలాహ ఇల్లల్లాహ్తో అజా ముగుస్తుంది, అంతే కదా. మక్కాలో కూడా ఇదే కదా సిస్టమ్. నేనంటే ఇక్కడ నుంచి నాకు అర్థమైపోయింది ఇస్లాం అంటే ఏంటో, నా మెదడులోకి వచ్చేసింది. అల్లాహ్ చెప్పేశాడు నాకు. అదేమిటంటే, ఇక నుంచి కల్మా ఏదైతే చివరి పదాలు ఉన్నాయో అజాని ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని నేను చెప్తాను, దాంతో ముగించాలి. వినటానికి బాగానే ఉంది కాదు, అర్థం చేసుకుంటే నేను ఏంటో చెప్పింది అర్థమవుతుంది. అల్లాహ్ ప్రవక్త చెప్పని పదాలు నువ్వు ఎట్టా చెప్తావు అని అడుగుతారా లేదా? ఇస్లాంలో ఏది చేయమని ఎవరైనా చెప్పినా ఇది అల్లాహ్ ప్రవక్త చేశారా అని అడగాలి, అంతే కదా. ఈ కలమాలు మనకంటే ముందు రసూలుల్లాహ్ వారు చెప్పారండి. యా రసూలుల్లాహ్కి తెలీదా నా మాట, నా పదం ఇస్లాంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ రెండు కలిసి ఉండాలి, విడి చేయకూడదని తెలుసా లేదా? తెలీదా? అయినా ఇక్కడ విడి చేశారా లేదా? కేవలం లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పారు, ముహమ్మద్ రసూలుల్లాహ్ పలకలేదు. పలుకుతారంటే పలకరు. అల్లాహకు ప్రవక్తకు పక్కన పెట్టడం కూడా తన ఏకత్వంలో ఇష్టం లేదు. మరి ఎవరెవరిని కలుపుతున్నామండి? జెండాలు కూడా వచ్చినాయి, పీర్లు కూడా వచ్చినాయి, సమాధులు కూడా వచ్చినాయి, భక్తులు కూడా వచ్చాడు, చర్చిలు కూడా వచ్చాడు. ఇది ఇస్లాం కాదు. ఇది సహాబీ అన్నారు, యా రసూలుల్లాహ్ ఏం చేయాలి? ఇలా చేయాలి. ప్రమాణం చేస్తున్నాను, నేను ఒప్పందం చేస్తున్నాను, చచ్చేదాకా ఒక్క పన్ను ఎక్కువ చేయను, ఒక పన్ను తగ్గించను అన్నారు. ఎను జరుగుతున్నారు సహాబాల దర్మియాన్. ప్రవక్త గారు అన్నారు, స్వర్గవాసికి చూడాలంటే ఈ వ్యక్తిని చూడండి, స్వర్గం వెళ్తాడు తప్పకుండా అన్నారు. ఆ వ్యక్తి వెనుదిరిగాడు, కొద్ది దూరంలో వెళ్ళాడో లేదో, ఎలుకు తవ్విన గొయ్యలో ఆ ఒక ఒంటె పాదం పడింది, అమాంతంగా కింద పడ్డాడు, తలకి గాయమైంది, అక్కడికక్కడే చచ్చిపోయాడు. సహాబాలు దగ్గరికి వెళ్ళి చూశారు, ప్రాణం కంఠం నుంచి బయటికి వెళ్ళిపోయింది. రసూల్ వారు అన్నారు, పని తక్కువ ఫలితం ఎక్కువ. ఎవరైనా పొందాడంటే ఈడే పొందాడు అన్నాడు. ఉత్తి వాగ్దానం చేశాడు, పని చేయలేదు. సోదరులారా, పని చేయకుండా ఫలితం ఇచ్చేవాడు దైవం. ఇంత గొప్ప దేవుడు ఉంటే ఒప్పందం చేయండి చాలు, పని చెయ్యినా చెయ్యకపోయినా నేను నీ జీవితాన్ని మార్పు దశగా తీసుకొస్తానంటాడు. ఒప్పందం చేసావా? మనసును మార్చుకున్నావా? దశను మార్చడం నా వంతు. నువ్వు మారాలనుకోతే మార్చడం నా వంతు, నువ్వు మారలేవు. కనుక సోదరులారా, ఇది ఇస్లాం ఇదండి. ఇస్లాంలో ఎవరైతే
తన అంతర్భావం ప్రేమతో బయటకు అడుగేస్తాడు, వారి జీవితంలో మార్పు వస్తుంది. మన సందుల్లో వెళ్తే ఏదైతే వాతావరణం, విద్యా సంస్థ లేని వాతావరణంలో వెళ్తే ఆ సందుల్లో మొత్తం పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. చిరిగిపోయిన బట్టలు, చెదిరిన చుట్టూ, మలిన దేహాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకునే పిల్లలు ఒక పిల్లోని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, ఆడుకునే పిల్లల వాతావరణం ఈ స్కూల్లో జాయిన్ అయిన వాడి వాతావరణం ఒకలాగానే ఉంటుందా? తేడా ఉంటుంది. ఉంటుందా లేదా? నేను చెప్తున్నానండి, మీరు కూడా చెప్పాలి. తేడా ఉంటుంది. ఆడుకునేవాడికి ఒక టైం టేబుల్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. కానీ ఈ స్కూల్లో ఎప్పుడైతే పేరు నమోదు చేపించేసామో డ్రెస్ మారిపోతుంది. మారుతుందా లేదా? సమయం అనుకూలత వచ్చేస్తుంది. ఆడికి గోలికాయలకు బదులు బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది. పెన్ను పెన్సిల్ ఆడి చేతుల్లో ఉంటుంది. మార్పు వస్తుందా లేదా? ఒక స్కూల్లో పేరు నమోదు చేస్తే మార్పు వచ్చిందే, ఇస్లాంలో పేరు నమోదు చేసి అట్టాగే ఉంటే ఇస్లాంలో వచ్చినట్టేనా? యా అయ్యుహల్లజీన ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా రండి అన్నాడు. పేరు నమోదు చేశారు, మార్పు లేదు. ఇలాంటి పేరు వేస్ట్. మీ పేరు ఏదైతే జాబితాలో ఉందో దాన్ని పునః పరిశీలన చేసుకోండి. మీరు ఏదైతే రాపిచ్చారో అది అభివృద్ధి చెందే సంస్థ, అనపాతాల్లో ఉండేది కాదు. ఇస్లాం ఎదిగేది, మీ జీవితాల్లో మార్చేది. మీరు దీనికి కట్టుబడండి, మార్పు వస్తుంది అన్నారు. సోదరులారా, నిబంధనలు ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రంజాన్ మాసంలో రోజాలు నియమబద్ధం చేశాడండి. రంజాన్లో రోజాలు ఎందుకు పెట్టామన్నాడు అల్లాహ్? యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియాం కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరి ప్రేమించే ఆ తరుణంలో మీరు చేసే ఆరాధనకి ఇంకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. అలా ఏం గిఫ్ట్? అలా నేను రంజాన్ మాసం తీసుకొచ్చాము, రోజాలు ఉండాలి, ఇది గిఫ్ట్ అవుతుందా? పస్తులు ఉండడం గిఫ్ట్ ఏమిటది? మనిషికి అర్థం కాలేదు. అల్లా ఆకలి బాధలతో ఉండమంటున్నావు, ఇలా గిఫ్ట్ ఇది? అల్లా ఏది చెప్పినా మర్మహేతు లేకుండా ఉండదు. ప్రేమించేవాడు విషం ఇచ్చినా సరే అందులో ఏదో మర్మహేతు ఉంటుంది, ఏదో మనకే మంచి ఉంటుంది, అందులో ఏమాత్రం తేడా ఉండదు. కానీ అల్లా ఇచ్చింది ఏంటి? రంజాన్ మాసంలో పస్తులు ఉండమన్నాడు. 13-14 గంటలు. మాకు అర్థం కాలేదు, ఏంటి అల్లా దగ్గర ఉన్న ఖజానా ఖాళీగా ఉందా ఏంటి? అందరికీ తినిపించలేమో, ఇక పంటలు పండవో, ఇక పైనుండి వర్షాలు కరువు ఉన్నాయి, నా దగ్గర స్టాక్ అయిపోతుంది, అందుకోసం మీరు ఆగిపోండి, ఇంకోళ్ళ కోసం అది స్టాక్ పనికి వస్తుంది. లేదండి, సమస్త మానవ జాతి పుట్టే ప్రయోజనానికి వాళ్ళ వరకు పుట్టే మానవ జాతి ఇప్పుడు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రత్యక్షమైపోయినా వారందరికీ తినిపించడం అల్లాహకు సమర్థకాలికమైన పని. అది రవ్వంతా కూడా లోటుపాటు ఉండదు. కానీ మన ఈ మెదడుకి అది అర్థం కాలేదు. భారతదేశంలో ఓ భూభాగంలో పాముల బెడద ఎక్కువ ఉందండి. ఓ భూభాగంలో పాముల బెడద ఎక్కువ ఉండేది. అక్కడ చాలా మంది ఆ పాముల సంచారాన్ని చూసి భయపడిపోయేవారు. ప్రభుత్వానికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు, అయ్యా ఎట్టా బ్రతకాలి, కాళ్ళు కదిపితే పాములు నడుస్తున్నాయి, మనిషి జీవితం దౌర్భాగ్యం అయిపోయింది, ఏం చేయాలి అంటే ప్రభుత్వం వారు ఒక ఫర్మానా జారీ చేశారు. ఏమన్నారు? పాములు కొట్టండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని చంపండి, ఒక పాముకి ఇంత పరిహారం మీకు ఇస్తాం, డబ్బు ఇస్తామన్నారు. ఇంకేముంది, జనాలు తండోపతండాలుగా పాములు చంపడం మొదలు పెట్టారు. కొన్ని రోజుల్లోనే పాముల బెడద తీరిపోయింది. కానీ దాని తర్వాత మెల్లమెల్లగా మానవులు రోగపాలవుతున్నారు. అక్కడ ఉన్న జనాలు రోగానికి దీర్ఘమైన వ్యాధులకి గురి అయిపోయి ఒక్కొక్కరు చనిపోతున్నారు. జనాలకు ఆశ్చర్యం వేసింది. అక్కడున్న ప్రభుత్వం రాసింది, అయ్యా సెర్చ్ చేయండి, రీసెర్చ్ చేయండి, ఇక్కడ ఏమవుతుంది, జనాలు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడ శాస్త్రవేత్తలు వచ్చి గాళ్ళు చూశారు, గాలి తేమ ఎట్లా ఉంది, భూమి మీద మట్టి ఎలా ఉంది, అన్ని వాళ్ళు పరిశీలించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఏంటో తెలుసా? అయ్యా ఈ గాలిలో విష శాతం ఎక్కువ ఉన్నది, విషం ఏదైతే ఉందో ఈ గాలి ఆక్సిజన్ లో కలిసిపోయింది, అందుకోసం జనాలు ఎక్కడైతే ఉన్నారో ఈ ప్రాంతంలో చనిపోతారు అని. సోదరులారా, అల్లా ఏమి చేసినా మంచిగా చేశాడు. అక్కడ పాములు బెడద ఎక్కువ ఎందుకు ఉంది తెలుసా? భూమి నుంచి అక్కడ విషం బయటకు వస్తుంది. మనిషికి హానికరమయ్యే పదార్థాలు భూమి నుంచి ఉత్పన్నమవుతున్నాయి. అల్లా మనిషికి హాని కలగకూడదు అని పాములను పుట్టించి అవి దానికి ఆహారంగా మారుతున్నాయి. ఆ విషాన్ని అవి ఆహారంగా స్వీకరిస్తున్నాయి.
మనిషికి తెలియలేదు ఇది నా శ్రేయస్సు కోసమే అల్లా చేశాడు అని. ఏమనుకున్నాడు? పాము అంటే చంపుతుంది అనుకున్నాడు, వాటిని చంపాడు, వీడు కూడా చేస్తున్నాడు. సోదరులారా, తెలియలేదు. తెలిసిన తర్వాత అర్థమైంది పాములు ఉండటమే మంచిది అని. ఒక మానవుడికి అర్థం కాని విషయం అల్లా ఈ ధరణి మీద ఎన్నో ఇచ్చాడు. అలాగే రంజాన్ మాసంలో కూడా ఉపవాసం ఒక అద్భుతమైన వరం. అది ఇప్పుడు మనకు అర్థం కాలేదు, కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ముస్లిం సమాజం చూడండి ఎంత భాగ్యవంతులో. ఎవరైతే రోజా ఉంటారో, ఎవరైతే అల్లా చెప్పిన నిష్ఠగా జీవితం గడుపుతారో, మద్యపానానికి దూరం ఉంటారో, వ్యభిచారానికి దూరం ఉంటారో, ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే అంశానికి దూరం ఉండి తన జీవితాన్ని చక్కటి నీతి రీతి క్రమబద్ధంగా గడుపుతారో, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక యుద్ధంలో ఆంగ్లేయులు కూడా గాయపడ్డారు, ముస్లింలు కూడా గాయపడ్డారు, ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరికి ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఆ సంస్థ వేరే, ఈ సంస్థ వేరే. కానీ ముస్లింలు తొందరగా కోలుకున్నారు, వారు తొందరగా కోలుకోలేకపోయారు. డాక్టర్లకు విచిత్రం వేసింది, మేము ఇచ్చే మెడిసిన్ వీడి మీద ఇంత తొందరగా పనిచేసింది, సేమ్ మెడిసిన్ వాళ్ళకి ఇచ్చాం, ఎందుకు పనిచేయలేదు అంటే శాస్త్రవేత్తలు ఒక రిపోర్ట్ను జారీ చేసి అంటున్నారు, వీరు క్రమబద్ధమైన జీవితాన్ని గడిపారు. పరాయ స్త్రీల విషయంలో వీళ్ళు నిక్కచ్చితత్వంగా ఉన్నారు, తన చెల్లెలుగా అమ్మలుగా భావించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోలే. మద్యపానాన్ని విషంగా భావించి దూరంగా ఉన్నారు. ఏదైతే నీతి రీతి ఉందో దానికి కట్టుబడ్డారు. అందుకోసం వారి దేహంలో ఏదైతే నియంత్రణ శక్తి ఉందో అది తొందరగా పనిచేసింది. ఇక్కడ మద్యానికి బానిసలైపోయారు, స్త్రీ లోలత్వంలో జీవితం గడిపారు, క్రమబద్ధకం తప్పారు, అందుకోసం తొందరగా కోలుకోలేకపోయారు. సోదరులారా, ఇస్లాం ఎంత గొప్ప వరం అండి, ఎంత గొప్ప వరం. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఈ జీవితం ఏదైతే ఉందో మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. కనుక మార్పు మనిషి జీవితంలో అవసరం. రోజాలు ఎందుకు ఇచ్చాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 పదాలు నేను వివరించి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సోదరులారా, వింటం అలవాటు చేసుకోకండి, వింటం అలవాటు చేసుకోకండి. ఎవరైతే విని అర్థం చేసుకోలేదో వారి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షలు కురిపించాడు. విన్న తర్వాత అర్థమైన తర్వాత ఆచరించాలి. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే చెప్పేవాడు శక్తివంతుడు, చెప్పించేవాడు శక్తివంతుడు, చెప్పేవాడు బలహీనుడే. మనం ట్రైన్లో బస్సులో ఎక్కామండి, ఎక్కిన తర్వాత ఒక నిబంధన ఉంటుంది, టికెట్ తీసుకోవాల్సిందే అని. ఇట్లా రాసి ఉంటుందా? సార్ టికెట్ తీసుకోండి, ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుంది ప్లీజ్ అని ఉంటుందా? లేదు, అలా ఉండదు. టికెట్ తప్పకుండా తీసుకోవాలి. ఏం చెప్తాం? మన మనసులో వస్తుంది, జవాబు కూడా అక్కడే రాసి ఉంటుంది, మేము చెప్పాం, జవాబు అక్కడే ఉంటుంది. జరిమానా ఉంటుంది. ఎంత ఉంటుంది అయ్యా? దాని మీదే ఉంటుంది, 500 రూపాయలు. మేము చెల్లించాం, ఏం చేస్తాం? 2 నెలలు అత్తగారింటికి పంపిస్తాం. తప్పకుండా అక్కడ మర్యాదలు జరుపుతారు, జైల్లో పెడతారు. అనగానే అబ్బో ఎందుకురా బాబు ఇంత కథ ఉందా అని ఒక 10 రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంటాడు. ఒక నిబంధన పాటిస్తే అక్కడ సంస్థకు నిబంధన పెట్టారు, అల్లా కూడా నిబంధన పెట్టాడు, ప్రేమిస్తున్నాను, మంచిగా నచ్చ చెప్తున్నాను, మారిపోండి. మారకపోతే ఏం చేస్తావు? అది ఆ మాట అడగొద్దు, ఆ మాట అడగొద్దు. పుట్టించిన వాడు నిన్ను ఏం చేస్తాడనే పదం వాడావా, పైనోడికి కోపం వస్తుంది. వస్తుందా? ఏం చేస్తావు అంటే ఏం చేయలేను కూడా రాయి తీసుకొని కొడతాడు కదా. ఏం చేస్తావంటే కోపం వస్తుంది. అందుకోసం ఈ పదాలు మనిషి జీవితంలో రాకూడదు. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం ఇచ్చింది సమాజంలో మార్పు రావాలండి. మేముంటే సమాజంలో మార్పు ఏంటంటే మొదలు ఏముంటుంది? ఒక స్త్రీ బజార్ గుండా వెళ్తుందండి, అక్కడ ఒక ఇంట్లో రోదనలు ఏడుస్తున్నారు. ఏంటయ్యా అని వెళ్ళి చూసింది. చూస్తే ఒక్కగాన ఒక కొడుకంట, ఆయన చనిపోయాడు, అందుకోసం రోధిస్తుంది, ఏడుస్తుంది. ఏదైతే ఆయన బాటలో వెళ్తుందో దారిలో ఆమె వచ్చి చూసి విన్నదో, ఆ తల్లి ఎలాగే ఏడుస్తుందో సేమ్ ఇలాగే ఏడుస్తుంది. ఈమె కూడా బోర్న ఏడుస్తుంది. జనాలకి ఆశ్చర్యమైంది. అయినోళ్ళేమో, తెలిసినోళ్ళేమో, పరిచయస్తులేమో అనుకున్నారు. ఆ శవం వెళ్ళిన తర్వాత అందరూ కూర్చోబెట్టి అడిగారు, అమ్మా ఇంతగా ఏడుస్తున్నావు, తల్లిలాగా నువ్వు ఏడుస్తున్నావు, ఏంటి విషయం? పరిచయమా, కుటుంబమా, ఆప్యాయత అంటే కాదు నాయన, బయట ఎవరో, నేను బయట వెళ్ళేదాన్ని చూశాను, వచ్చాను. ఇంతగా ఏడవటానికి అర్థం ఏంటమ్మా అన్నారు. ఇంతగా ఎందుకు ఏడిసావంటే 10 రోజులైందా నా ఒక్క కొడుకు కూడా చనిపోయాడు, ఆ తల్లి బాధ ఏంటో నాకు తెలుసు, మీకు తెలియదు అన్నారు. ఉపవాసం కూడా ఇదేనండి. మేము ఆకలితో ఉంటాం కదా, ఆకలిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు అనేది అర్థం అవటానికి ఉపవాసం పెట్టాడు అలా.
ఎలా ఉంటాడు, ఆయన బాధ ఎలా ఉంటుంది. ధరణి మీద జేబు కొట్టడం కానివ్వండి, దొంగతనం చేయడం కానివ్వండి, అత్యధికంగా ఆకలి పొట్టకూటి కోసమే చేస్తారండి. ఆ ఆకలి తీర్చే ఒక సమాజం ఉండాలి. ఆ సమాజానికి ఆకలి బాధ ఏమిటో అర్థమై ఉండాలి. అందుకోసం అల్లా అన్నాడు, నా దాసుల్లారా, బిర్యానీ తినటం నాకు కూడా ఇష్టం, నీకు కూడా ఇష్టమే, కానీ ఒక్క నెల పస్తులు పెట్టడం నాకు ఇష్టమే. ఎందుకు? నా దాసులు పచ్చడి అన్నం కోసం, పొట్టకూటి కోసం జీవితం గడిపి తహతహలాడే వారి ఆకలి నినాదాలు నీకు అర్థం కావాలి అని నేను నీకు పెడుతున్నా ఈ పరీక్ష అది అన్నాడు అల్లాహ్. జనాలు అంటారు కదా, ఏం చేస్తున్నారా ముస్లిం సమాజం వారు? సోదరులారా, మనం అందరి ప్రేమ ఆప్యత ఏమిటో అర్థం చేసుకుంటున్నామండి. ఎదుటి వ్యక్తి ఆకలి ఎట్టా ఉంటుంది అని ధర్మం రూపంలో మేము బహిర్గతం చేస్తున్నామండి. దాహంతో మానవుడు తల్లదిల్లితే అతని చివరి స్థితి ఎట్టా ఉంటుందో మేము 13 గంటలు ఉపవాసం ఉండి భరించి సమాజానికి నేర్పిస్తున్నామండి. మేము తప్పు చేయట్లేదు, సమాజానికి మేము ఒక ఆదర్శంగా మారాలని దైవం మమ్మల్ని పుట్టించాడండి. సోదరులారా, ఇది విశ్వ సమాజం అండి. ఈ సమాజంలో మమ్మల్ని అల్లా పుట్టించి సమాజ సేవ కోసం మీకు అర్థమయ్యే రీతిలో నేను వివరిస్తున్నాను, ఇస్లాం విషయాన్ని వివరిస్తున్నాను. ఒక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. సోదరులారా, చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. అబూ జహల్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్ భర్త శత్రువు. ఒకసారి వచ్చి అన్నాడు, ఎన్నో విషయాలు ప్రవక్త గారు ఆయనకు చెప్పాడు, ఇస్లాం స్వీకరించలేదు. ఒకసారి స్వతహాగా వచ్చి అంటున్నాడు, ఓ మహమ్మద్ గారు, ఒక్క మాట నాది వింటే నేను ఇప్పుడే ఇస్లాం స్వీకరిస్తానన్నాడు. బా, అన్ని రోజుల కృషి ఇవాళ ఫలించిందని దైవప్రవక్త గారు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏం చేయాలి బాబాయ్ అన్నారు. ఏం లేదు, పైన చంద్రుడు కనిపిస్తున్నాడు చూసావా, దాన్ని 2 ముక్కలు చేసి చూపించన్నాడు. అల్లాహు అక్బర్. పైన చంద్రుడు కనిపిస్తున్నాడు చూసావా, రాత్రిపూట వచ్చాడు, చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నాడు, అందరు చూస్తున్నారు సమాజం వారు. వచ్చి అంటున్నాడు, 2 ముక్కలు చేసి చూపించు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇప్పుడే ఇస్లాం స్వీకరిస్తాను. ఇంకేముంది, అల్లాహ్తో దీనాలాపన చేశారు. చూడండి, అల్లాను నమ్మిన దాసుడి మాట ధరణి మీద కాదు, ఆకాశం మీద కూడా అల్లా దాని ప్రభావాన్ని చూపిస్తాడు. వాళ్ళ నమాజ్ ఎగ్గొట్టి నమాజ్ వదిలేసి రోజా చేస్తున్నాం కదా, ఈ నమాజ్ అల్లా పై నుంచి ఇచ్చాడండి. దాన్ని నమాజ్ ఆచరిస్తే పై అంతస్తులో వెళ్తాడు. నమాజ్ని వదిలేస్తే పాతాల్లోకి వెళ్ళిపోతాడు. ఓ ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, లింక్ చేసేస్తే దాని లింకు పైన ఉంది, తీసేస్తే కింద పడుతుందా పైన ఉంటుందా? కిందే పడుతుంది. అర్థం ఏమవుతుంది? సృష్టి ఏం చెప్తుంది? పైన వాడితో సంబంధం తెంచుకుంటే కింద పట్టమే కానీ మళ్ళా పైకి రావడం అనేది అసంభవం నాయన అంటుంది. అబూ జహల్ అన్నాడు, ఏం చేయాలి అంటే 2 ముక్కలు చేయి. దువా చేస్తున్నారు, అల్లా ఈ నా బాబాయ్ కర్కోటకుడు మారాలని మనసు వచ్చిందట. అల్లా 2గా విభజించల్లా అని దువా చేశారు. అల్లా సుబ్హానహు వ తఆలా అన్నాడు, సరే నీ మాట అది, నీ కోరిక అది, తీరుస్తాను, నేను తీరుస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా ఆజ్ఞాపించాడు. 2గా విభజించిపోయింది. 2గా విభజించిపోయింది. కళ్ళారా చూశాడు. చూసి అన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేల మీదే నీ మంత్రజాలం పనికి వస్తుంది అనుకున్నాను, పైన కూడా పని చేస్తుంది కదా నీ రిమోట్ అన్నాడు. అంటే ఏంటి? మంత్రజాలం చేశావు, ఇది వాస్తవం కాదు అన్నాడు. అంత పెద్ద గొప్ప మహిమ చూసి కూడా ఏమన్నాడు? వేస్టే అన్నాడు. ఇస్లాం మక్కాలో విజయభేరి మోగించింది. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఆయన గారు అన్నారు, ఇస్లాం ప్రభుత్వం ఇది, ఇక్కడ కేవలం అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి, కనుక ఏదైనా బొమ్మలు చిత్రపటాలు తొలగించేయండి అన్నారు. హజరత్ సహాబీ రసూల్ బయలుదేరాడు సైన్యంతో. హుబుల్ అనే విగ్రహం ఏదైతే ఉందో దాన్ని, ఆ బొమ్మను నేల గురించడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధకులు అన్నారు, ఏమిటి మీరు వచ్చింది కార్యం? ఇక్కడ ఒక్క అడుగు వేస్తే పైనుంచి ఏదైతే మెరుపులు ఉన్నాయో అవి మీద పడి మీరు భూస్థాపితమైపోతారు, లేక భూమి చీలి అందులో కూరుకుపోతారు. ఇంత పవర్ ఉంది, ఏమనుకుంటున్నారు అనగానే సాద్ బిన్ అబీ వక్కాస్ గారు అన్నారు, ఏ పవరు అది ఇస్లాం మాకు ముందే చూపించేసింది. ముందడిగేశారు, సమూలంగా దాన్ని నేలమట్టం చేసేశారు.
చేయంగానే అక్కడ ఏమవ్వాలి? రెవల్యూషన్ రావాలి కదా. అక్కడ ఆరాధకులు అందరూ అన్నారు, మేము ఇస్లాం స్వీకరిస్తున్నాము అన్నారు. చెప్పండి, అబూ జహల్ ఒక మహిమ చూశాడు, ఇస్లాం స్వీకరించలేదు. వీరు ఒక అద్భుతం చూశారు, ఇస్లాం స్వీకరించారు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే అబూ జహల్ దగ్గర గర్వం ఉంది. నేనే గొప్ప, నేను అనుకున్నది సత్యం. వీడు చెప్పేది ఏంట్రా, నేను ఎంత సత్యం చూసినా మారను అనే మనసులో పెట్టుకున్నాడు. మారనని పెట్టుకున్నాడు. పెద్ద అద్భుతం చూశాడు, మనసులో ఉంటేనే కదా మార్పు వస్తుంది. మారలేదు. వీళ్ళు ఎందుకు మారారు? సత్యం ఇదే అని భావిస్తున్నారు వారు, కానీ ఇది అసత్యం అని తెలిసిన తర్వాత సత్యాన్ని స్వీకరించారు. సోదరులారా, మన జీవితంలో కూడా ఇది అసత్యం జీవితం. 4 నాళ్ళ జీవితం ఇది. ఇవాళ శ్వాస పోతే రెండో రోజు ఖబర్లో ఉండాలి. ఈ ధనం ఇతరుల వశం అవుతుంది. ఈ భార్య ఇతరులకు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటుంది. ఈ పిల్లలు ఇప్పుడే మర్చిపోయారు, అప్పుడేమో గుర్తుంచుకుంటారు అనే సత్యాన్ని తెలుసుకొని నేను ధనం కోసం కాదు ధర్మం కోసం జీవించాలని కంకణం కట్టుకుంటే మార్పు వస్తుంది. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జీవితం అయితే మాకు రంజాన్ మాసంలో ప్రసాదించావో, ఏ కరుణ వాత్సల్యాలతో అల్లాహ్ మాకు ఈ దర్బార్లో కూర్చోబెట్టి నీ ఒక అద్భుతమైన ఖురాన్ సందేశాలను వినిపించావు అల్లాహ్, మా హృదయ అంతర్భావంలో మలినాన్ని దూరం చేయాలా అల్లా, పాపాన్ని తొలగించు అల్లా, అల్లా పుణ్య చేసే శక్తి యుక్తులను అల్లా మాకు ప్రసాదించల్లా. అల్లా మారటం మాకు కష్టం అల్లా, కానీ నువ్వు అనుకుంటే సులభం అల్లా. అల్లా మన జీవితాల్లో మార్పులు తీసుకురావాలా. అల్లా నీ ఎదుట మేము ముస్లింల జాబితాలో చేరి మరణించే మహాభాగ్యం మనందరికి ప్రసాదించు అల్లా. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు.